చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను చిటికార వేద్దామని చెప్పేసి తీసాను అనమాట. పచ్చిమిరకాయలు తీసుకున్నాను, కట్ చేశాను, ఒక 4 రూపాయలు అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. దానికి కావాల్సిన చిటికారకి పచ్చిపప్పు, దీన్ని పొద్దున్నే నానబెట్టాను, ఒక 3 గంటలు. మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, మెత్తగా కొంచెం కచ్చాపచ్చాగా, మెత్తగా లూజ్గా వస్తే కనుక వేయటానికి రాదన్నమాట. అది ఇంకా అది వ్యూయర్స్ మోడగచ్చారు పెడుతున్నాను. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఈ టెంకల్ని పిండేసేసి టెంకల వరకు తీసేస్తే సరిపోతుంది. ఒక్క టెంక అనుకోండి, దాంట్లో ఉన్న గుజ్జు ఎక్కువ ఉండదు కదా, అంత పులుపు రాదు. ఇప్పుడు దీనికైతే 4 టెంకలు కాబట్టి కొంచెం పులుపు దిగుతుంది, చింతపండు అవసరం లేదు. సరే వ్యూయర్స్, ఇందాక నేను ఉప్పు వేయలేదు కదా, తక్కువైతే తర్వాత చూసి వేసుకోవటం. ఎక్కువ తీసుకోలేదు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. ఫైనల్గా పిండి రెడీ అయింది. దీన్ని తీసి ఇప్పుడు గిన్నెలో వేసుకోవటమే. వేసుకొని చిన్న చిన్న చిటిగారిలాగా వేసుకోవటం. ఆల్రెడీ అన్నీ కలిపాయి కాబట్టి ఇదేం అవసరం లేదు. మీకు కుదిరితే కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు, తోటకూర కొంచెం కొంచెం కలుపుకోవచ్చు. నేనైతే ఏం కలపలేదు, అల్లం పచ్చిమిరకాయలు తప్పితే. చిటికార వేస్తున్నాను. ఇలా చేతితో రౌండ్గా చేసుకొని ఊడిపోతుంది. కొంచెం పలసగా అనిపిస్తే కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు. కొంచెం పలసగా అనిపించిందని నేను శనగపిండి కలిపాను. నీళ్ళ తడి కూడా ఎక్కువ అవసరం, ఒక్కసారి అట్లా అని చేసుకుంటే సరిపోతుంది. ఉడికిన ఇదిగోండి వ్యూయర్స్, కొన్ని తీసాను. ఇదిగోండి ఇలా అని ఊడిపోతుంది. అట్లాగా వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి వ్యూయర్స్, వేసాను. ఫస్ట్ వాయిస్ తీసింది ఇందాకవి, నేను వేసాను. ఇంకొంచెం రంగు రావాలన్నమాట, అందుకని కొంచెం వేగేట్టు మెత్తగా ఉన్నాయి, రోస్ట్ అవ్వాలి. చూడండి, జాగ్రత్తగా వేసుకోకపోతే ఇట్లా ఇరిగిపోతాయి. ఇవి మిరపకారల్లాగా సరిగ్గా రావన్నమాట. వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. మిరపకారకి ఏంటంటే జిగురుగా ఉంటుంది కాబట్టి అంతగా విరగదు. ఫైనల్గా చిటికార రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.